జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతలు ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నారు, ఈ విషయాన్ని మనం చూద్దాం. ప్రథమంగా మేషరాశి, అన్ని రాశుల్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు ఒంటరిగా సంచారం చేస్తూ ఉన్నారు. ధనుసు రాశిలో శుక్ర భగవానుడు మొదటి రోజు, ఈ వారం మొదటి రోజు అంటే ఆదివారం వరకు శుక్ర భగవానుడు ధనుసు రాశిలో ఉన్నాడు. 12వ తారీఖు అంటే సోమవారం ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నారు. మకర రాశిలో రవి, కుజ, బుధుల సంచారం జరుగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలో సంచారం మొదలు పెడతాడు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. గోచారంలో గ్రహదేవతలు ఈ స్థానాల్లో ఉంటూ ఈ వారము ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాము. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వార ఫలాన్ని మీరు మీ రాశి, మీ లగ్నం రెండు తెలుసుంటే కనుక మీ రాశి యొక్క ఫలితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ లగ్నం ఏ రాశిలో ఉందో అవి కూడా మీకు లగ్నం తెలిస్తే కనుక మీ లగ్నం యొక్క రాశి ఫలితాలు కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు లగ్నం తెలియదు, రాశి ఒక్కటే తెలుసు అన్నా కూడా మీరు ఈ ఫలితాలు, మీ రాశి ఫలితాలను మీరు చూసుకోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి పేరును బట్టే వాళ్ళ రాశి చూసుకుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి జన్మ వివరాలు ఏవి ఉండవు. కొంతమంది పేరుతోటి వాళ్ళ రాశిని చూసుకుంటారు. ఒకవేళ అలా చూసుకునే కోవలో మీరున్నా కూడా మీ పేరును బట్టి మీ రాశి మీ రాశిని రాశి ఫలితాలు చూసుకోవడానికి కూడా అనుకూలంగా, అంటే మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి మకర రాశిలోంచి కుంభరాశిలోకి సంచారం చాలా మంచిది. అలాగే శుక్ర భగవానుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు 2వ రోజు నుంచి. అంటే మనకి సోమవారం నుంచి, ఆదివారం నుంచి మనం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా ప్రతి వారం కూడా. సో 12వ తారీఖు ఆయన ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు. అయితే ఇందులో ఏముందండి ప్రత్యేకమని మీకు సందేహం తలెత్తవచ్చు. ఈ రెండు కూడా ప్రత్యేకమైనవేనండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకే కావచ్చు, అలాగే కుంభరాశి వాళ్ళకే కావచ్చు, పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్ర భగవానుడు. అలాంటి శుక్ర భగవానుడు మకర రాశిలో సంచారము టెంపరీ పీరియడ్కి అయినా సరే బాగుంటుంది. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఓవరాల్గా మకర రాశి ఏ స్థానం అయితే ఆ స్థానం వరకు కొన్ని బ్లెస్సింగ్స్ వర్తిస్తూ ఉన్నాయి. ఆ బ్లెస్సింగ్స్ ఏంటో మనం తెలుసుకున్నాము. ఎందుకు శుక్ర భగవానుడు ద్వాదశ రాశుల వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అంటే కనుక అది ఆయనకి అంటే మకర రాశి వాళ్ళకి ఆయన పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం ఈ వారం అంతా కూడా ఏ రాశి వాళ్ళకైనా ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. సో మనం విడివిడిగా రాశుల వాళ్ళకి కూడా మనం తెలుసుకుందాము. ఈ వారంలో స్పెషల్ గ్రహస్థితులు అని చెప్పాలి. కొన్ని మంచి ఫలితాన్ని ప్రసాదించే గ్రహస్థితులని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఆయన కుజుడితోటి బుధుడితోటి కూడి సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో. సో శుక్రబుధుల సంచారం మంచిది. వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఎవరికైనా కనుక శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళ జన్మచాట్లో లేదా ట్రాన్సిట్ వైజ్ కూడా ఆ కనెక్షన్ ట్రిగర్ అయినా కూడా మంచిది. అంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగడానికి, మెయిన్ డబ్బులు రావాలి కదా వ్యాపారస్తులకి, ఇలాంటి వాటికి కూడా టెంపరీగా ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. అంటే ఈ ట్రాన్సిట్, ఈ గోచర ఫలితము టెంపరీగా మీ జన్మజాతకంలో ఉంటే ఇంకా మంచిది. ఇదే కలయిక. ఒకవేళ మీ జన్మజాతకంలో లేకపోయినా సరే గోచారం యొక్క శుభ ఫలితాలు అందుకోవడానికి వ్యాపారస్తులకి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార ఫలితాలు. ఈ వారం మేషరాశిలో పుట్టిన వాళ్ళకి మనం ఇందాకే తెలుసుకున్నాం, శుక్ర భగవానుడు పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన మీకు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో మీకు ఈ వారం దశమ స్థానం చాలా యాక్టివ్గా ఉంది. అంటే దశమ స్థానంలో 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. 14వ తారీఖు వరకు చూసుకుంటే కనుక 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. రవి, కుజ, బుధ, శుక్రులు.
సో ఇదేంటంటేనండి, ఉద్యోగస్తులకి కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోవడానికి ఉద్యోగంలో ముందు ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేసుకొని వస్తారు. పెద్దగా టెన్షన్స్ లేకుండా. గత గత నెల, గత మాసం మనం చూసుకుంటే, గత వారం కూడా మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి టెన్షన్, స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియరు, కొంచెం కన్ఫ్యూజను, ఇది ఎలా ఉంటుంది, ఇది ఏది ఎందుకు జరుగుతుంది అని తెలియక, క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజన్స్కి లోనయ్యారు. కొంత భయానికి కూడా లోనయ్యారు. ఈ వారం వాటన్నిటి నుంచి బయటకు వస్తారు. అన్నిటినీ అధిగమించుకొని చాలా పాజిటివ్గా లైట్గా తీసుకుంటారు. లైట్గా తీసుకుంటారని చెప్పడం కంటే కూడా పరిస్థితులన్నీ కూడా ఉపశమిస్తాయి. ఇప్పటివరకు మీరు చూసిన పరిస్థితులన్నీ కూడా ఉపశమించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. కుటుంబంలోనూ ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు వృత్తి స్థానం, అంటే మీకు ఉద్యోగ స్థానం, కర్మక్షేత్రమైన ఉద్యోగ స్థానంలో కూడా బాగా ఉంటుంది. అలాగే మనం మీకు వ్యాపారం చేసే వాళ్ళకి ఇంకా చాలా చక్కటి శుభ సమయం. అలాగైతే ఉద్యోగస్తులకి మంచి శుభ సమయము, వ్యాపారస్తులకి కూడా మంచి శుభ సమయము. ఎందుకంటే మీకు సప్తమాధిపతి శుక్ర భగవానుడు మీకు దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కొంత వర్క్ స్ట్రెస్ అయితే వ్యాపారస్తులకు ఉంటుంది. ఇప్పుడు చూడండి, వర్క్ స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? వర్క్ స్ట్రెస్ గురించి మనం చెప్పాలంటే, మీకు కనుక చేతిలో బాగా పని పెరిగిందనుకోండి, సో మీరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తారు. అలా కష్టపడే సమయం ఇప్పుడు వచ్చింది. అంటే మీకు డబ్బులు బాగా వస్తాయని ఇక్కడ అర్థం. ఇప్పుడు వ్యాపారస్తులకి చేతి నిండుగా పని అంటే డబ్బులు వచ్చినట్లే కదండి. అలాంటి వాటికి ఈ వారము మేషరాశిలో పుట్టిన అందరికీ కూడా చాలా బాగా అవకాశం ఉంది. సో ఉద్యోగస్తులకి బాగా ఉంది, వ్యాపారస్తులకి బాగా ఉంది. ప్రత్యేకించి ఇక్కడ మనం గృహిణుల గురించి కొంత మాట్లాడుకోవాలి. ఎందుకంటే శుక్రుడు ఆడవాళ్ళని సూచిస్తాడు కాబట్టి గృహిణులకి చాలా మంచి శుభ సమయము. సొసైటీలో ఇరుగు పొరుగు వాళ్ళతోటి కావచ్చు, బంధువర్గం వాళ్ళతోటి కావచ్చు, అందరితోటి చాలా మంచి ర్యాపో, మంచి రిలేషన్ మెయింటైన్ అయ్యే టైము ఆడవాళ్ళకి, అంటే ఎస్పెషల్లీ ఉద్యోగస్తులైన ఆడవాళ్ళకి, వ్యాపారం చేసే ఆడవాళ్ళకి కూడా ఈ విషయం వర్తిస్తుంది. గృహిణులకి ఇంకా ఒకంత ఎక్కువగా వర్తిస్తుందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలానే మిగతా విషయాల్లో మనం వెళ్తే కనుక ఈ మేషరాశిలో పుట్టిన వాళ్ళకి సంతాన రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము శుక్ర భగవానుడు చాలా రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్తున్నారు. సో రిలాక్స్ మోడ్లోకి తీసుకెళ్తున్నారంటే ఇక్కడ అర్థం ఏంటి? సంతానం విషయంలో హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ కూడా మీ ఆలోచనలు విషయంలో మీకు హైపర్ అయిపోరు. అంటే మీకు ఆవేశం కలిగించే ఆలోచనలు మీకు ఏవి రానియకుండా శుక్ర భగవానుడు అదిమి పెట్టేస్తాడు. వీలైనంత వరకు మిమ్మల్ని చాలా ప్రశాంతంగా ఉంచాలని ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం చక్కటి శుభ ఫలితాలే మనం ఎలా చూసుకున్నా కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము మీకు మీ రాష్ట్రాధిపతి, మనం ఇందాక తెలుసుకున్నాం రాజయోగాన్ని, మీ రాష్ట్రాధిపతి వచ్చేసేసి మీకు నవమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. నవమ స్థానం శ్రీలక్ష్మి స్థానము. నవమ స్థానం ఈ వారం చాలా బలంగా ఉంది. నవమ స్థానం బలంగా ఉండడం వల్ల మీకు కమ్యూనికేషన్ విషయాల్లో మంచి పట్టు ఉంటుంది. అందరితోటి కూడా మీరు చేసే కమ్యూనికేషన్ మిస్కమ్యూనికేట్ కాకుండా చాలా బాగా వెళ్తుంది. మీరు కనుక సేల్స్ ఫీల్డ్స్లో ఉన్నా, లేదా మాటకి సంబంధించిన రంగాల్లో, అంటే మాట్లాడడమే మీ పెట్టుబడిగా ఉన్న తదితర రంగాల్లో ఉంటే కూడా మీకు ఈ వారం చాలా అనుకూలమైన శుభ ఫలితాలు మీకు శుక్ర భగవానుడు మరియు మిగతా గ్రహాలు కూడా అందిస్తూ ఉన్నాయి. చాలా చక్కగా మాట్లాడతారు. అందరితోటి కూడా చాలా చక్కటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. హ్యాపీగా మాట్లాడతారు. అందరితోటి మీ కమ్యూనికేషన్ విషయంలో చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. ఈ వారము అందరితోటి చాలా చక్కటి ర్యాపో ఉంటుంది. అందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఒకవేళ మీరు ఎవరినైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటే మీరు కూడా అందరిని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఈ ట్రాన్సిట్ చాలా అనుకూలతని మీకు కలగజేస్తూ ఉంది. అంటే శుక్ర భగవానుడు మీకు నవమ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ తండ్రి గారికి ఇప్పుడు ఒకవేళ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే శుక్ర భగవానుడు దయ వల్ల దాంట్లోంచి బయటపడతారు. బట్ సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి వెళ్ళినప్పుడు మీ తండ్రి గారికి, అంటే 14వ తారీఖు నుంచి ఆయన వెళ్తున్నాడు. శుక్ర భగవానుడు ఇక్కడ కాపాడుతూ ఉన్నా కూడా కొంత సూర్యనారాయణమూర్తి
ఇంకొక సెపరేట్ వీడియో చేశాను సూర్యనారాయణమూర్తి కుంభరాశిలో సంచారం అనేది. అందులో చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. సో, ఇక్కడ శుక్ర భగవానుడు అయితే కొంత ఆశీస్సుల్ని ప్రసాదిస్తూ ఉన్నారు. బట్ అక్కడ మీ నాన్నగారి జన్మజాతకాన్ని బట్టి కొంచెం స్వల్పంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అది మీకు రవికి సంబంధించిన రవి కుంభరాశిలో సంచారం అనే వీడియోస్‌లో మీ రాశికి చూసుకుంటే కనుక మీకు ఈ విషయం అర్థమవుతుంది. అలాగే మీకు కొంత అంటే పడుకున్నప్పుడు మంచి శుభ స్వప్నాలు రావడము, మంచి శకునాలు కనిపించడము, చక్కటి గాలి అంటే కొన్ని శుభ సంకేతాలు మీరు ఈ వారం చూస్తారు. ప్లీజింగ్‌గా అనిపించే సంకేతాలు మీరు చూస్తారు. ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ బాగా ఉంటుంది. మీరు ఆడవాళ్ళైనా మీకు ఆడవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీరు మగవాళ్ళైనా సరే మీకు ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, బయట ఆడవాళ్ళు కావచ్చు చాలా సపోర్ట్ ఉంటుంది. అది మీకు చాలా కొండంత బలాన్ని, ఏనుగంత బలాన్ని కూడా అందజేస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా విషయాల్లో. డెలీషియస్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి చాలా చక్కటి శుభ సమయము. అంటే ఈ డైటు ఇవన్నీ పక్కన పెట్టేసేసి మీరేం తిన్నా కూడా ఆ క్యాలరీస్ ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అంటే మరీ ఆరోగ్యాన్ని పాడు చేసేవి కాకుండా కొంత మీరు డైట్ విషయంలో ఏం చేస్తే మళ్ళీ ఆ క్యాలరీస్ని మీరు తగ్గించుకోవచ్చు ఈ క్లారిటీ తోటి మీరు ఆహారాన్ని తీసుకుంటారంటే డైట్ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ఆహారం మీకు దొరుకుతుంది. చాలా సంతృప్తిగా అనిపిస్తుంది ఈ వారం అంతా మీకు తిండి విషయంలో. కడుపు నిండా తిన్నా సంతృప్తిగా ఉంది, హాయిగా ఉంది అని అనుకునే కొన్ని విషయాలు ఈ వారం చూడటానికి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు అనుకున్న పనులు అవ్వడానికి కూడా చక్కటి అవకాశం ఉంది. కుటుంబంలో కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వృత్తి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అనుకున్నట్లు ఇంప్లిమెంట్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఇవి ఈ వారము మీ రాశిలో పుట్టిన వాళ్ళకి వచ్చే శుభ ఫలితాలు. గోచర గ్రహస్థితులు ప్రసాదించే శుభ ఫలితాలు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు అష్టమ స్థానం చాలా యాక్టివ్గా ఉంది ఈ వారము. అష్టమ స్థానం చాలా చక్కగా యాక్టివ్గా ఉండడం వల్ల మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవన్నీ సఫలీకృతం అవుతాయి. ఏదైనా మీరు ఇంటికి సంబంధించిన విషయాలు ఏమైనా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఇంటికి సంబంధించిన విషయాలు రీసెర్చ్ అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని మీరు సెర్చింగ్లో ఉన్నా లేదా ఎక్కడైనా మంచి భూమి కొనాలని కావచ్చు, వెహికల్ కొనాలని కావచ్చు మీరు సెర్చింగ్లో ఉంటే అవన్నీ ఫలిస్తాయి. ఇదొకటే అని కాదండి, భూమికి సంబంధించిన విషయాలు కనుక ఎందులో అయినా మీకు ఇబ్బందులు ఉంటే అది ఏదైనా సరే అవి వాటిల్లోంచి బయటపడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఈ వారం నుంచి మొదలవుతుందని చెప్పాలి. మీకు ఆ మార్పు తెలుస్తూనే ఉంటుంది. ఈ వారం నుంచి ఇలాంటి మార్పులు మీకు చోటు చేసుకోవడం మీరు చూస్తూనే ఉంటారు. అలాగే ఆరోగ్య సమస్యలు అయితే తగ్గుముఖం పడతాయి. కాకపోతే ప్రైవేట్ పార్ట్స్లో కొంచెం ఇచ్చింగ్ సెన్సేషను, ఏదైనా కొంచెం ర్యాషెస్ ఇలాంటివి రావడానికి కూడా కొంత అవకాశం ఉంది. యూరినరీ ఇన్ఫెక్షను ఇలాంటివి. ఆడవాళ్ళు అయితే కొంత పీరియడ్ సమయంలో కొంచెము చిన్న ఇబ్బందులు చూడటానికి ఇరిటేట్ అవ్వడానికి దీనికి ఛాన్సెస్ ఉంది. ఈ ఒక్క విషయంలో కొంత మీ ఆరోగ్యాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఒకవేళ కనుక మీరు మొబైల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ ఇలాంటివి ఏమైనా బాత్రూంలోకి క్యారీ చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇక్కడి నుంచి ఒక నెలల పాటు క్యారీ చేయకూడదు. ఈ వారం అస్సలు క్యారీ చేయకూడదు. దీనివల్ల కూడా ఇప్పుడు మనం తెలుసుకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ ట్రిగర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు అలా తీసుకెళ్తుంటే ఆల్రెడీ మీకు ఈ ప్రాబ్లం ట్రిగర్ అయిపోయే ఉంటుంది. ఈ ట్రాన్సిట్ దాకా కూడా అవసరం లేదు. ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉంటే కనుక మంచిది. బట్ అష్టమ రాశిలో శుక్ర భగవానుడు సంచారం ఎప్పుడైనా మంచిదండి, మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. సో అష్టమ రాశిలో శుక్ర భగవానుడు సంచారం మీకు ద్వితీయ స్థానం మీద ఆయన దృష్టి పెట్టడం వల్ల మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆభరణ యోగం కొంత ఉంది. అంటే ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ ఐటమ్స్ కొనుక్కోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. అలాగే వాల్యుబుల్ ఐటమ్స్తో పాటు మీరు ఏదైనా సరే కమ్యూనికేషన్ చక్కగా కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీగా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొన్ని అనుకూలతలు మీరు చూస్తారు. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకూలతలు మీరు ఉద్యోగస్తులైనా సరే వ్యాపారస్తులైనా ఇద్దరికీ కూడా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకూలతలు వర్తిస్తాయి. కొన్ని ఖర్చులు అయినా కూడా పిల్లలకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఖర్చులు అవుతాయి. ఇలాంటివి అయినా కూడా ఖర్చులు అయినా కూడా ఈ ఖర్చుల్ని అధిగమించే విధంగా మీ ఇన్కమ్ స్టేట్ మీరు ఉంచుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. మిగతా అన్ని విషయాల్లో కూడా మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి బాగా ఉంది. ఏదైనా మీకు అష్టమ స్థానంలో ఈ వారం శుక్ర భగవానుడు సంచారం 2వ రోజు నుంచి మొదలుపెట్టాడు.
ఇది కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని మంచి మార్పుల్ని తెచ్చిపెడుతూ ఉంది. అవేంటో నేను ఇందాక చెప్పాను కదా! ఇంటికి సంబంధించిన విషయాల్లో, భూమికి సంబంధించిన విషయాలు ఇలాంటి వాటిల్లో కొన్ని మంచి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు విదేశాల్లో ఉంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగా మంచి అనుకూలమైన శుభ సమయం. విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించడానికి కూడా ఇప్పుడు సమయం అనుకూలంగానే ఉంది. శుక్ర భగవానుడు మరియు మిగతా గ్రహ దేవతలు కూడా ఆ విషయానికి మీకు గ్రీన్ టిక్ కొడుతూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు సప్తమ స్థానం చాలా బలోపేతంగా ఉంది. సప్తమ స్థానం బలోపేతంగా ఉంది. మీ రాశి మీద శుక్ర భగవానుడు దృష్టి పెట్టాడు, సప్తమ దృష్టి పెట్టాడు. ఇంకా 13వ తారీఖు వరకు సూర్యనారాయణమూర్తి చూస్తున్నాడు. కుజుడు మరియు బుధుడు వీళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉన్నాను. ఈ వారం చక్కటి ప్రశాంతత ఉంటుంది. ఈజీ గోయింగ్గా ఉంటారు. ముఖం కూడా చాలా కళగా కనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది. అంటే అవతల వాళ్ళు చెప్పడం కాదు, మీకు మీరే చాలా కొత్తగా అందంగా కనిపిస్తారు. అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి చాలా అట్రాక్టివ్ అయ్యే విధంగా మీ పర్సనాలిటీ ఈ వారం చాలా ఇనుమడిస్తుంది. మీరు కనుక బ్యూటీషియన్ అయితే ఈ వారం మీకు చాలా బాగా ఉంటుంది. మీరు చీరలు ఇలాంటివి ఫ్యాన్సీ ఐటమ్స్, ఫ్యాన్సీ జ్యువెలరీ ఇలాంటివి అమ్ముకునే ప్రొఫెషన్లో ఉన్నా కూడా మీకు చాలా బాగా ఉంటుంది. మీరు ఫ్యాషన్ డిజైనర్ అయితే కనుక మీకు ఈ వారం చాలా బాగా ఉంది. కాస్మెటిక్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, లేదా ఇప్పుడు కాస్మెటిక్స్ కెమికల్ కంటైన్ ఉంటాయి, వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్ కూడా చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు. మీరు ఆయుర్వేదిక్ కాస్మెటిక్స్ ప్రమోట్ చేసే వాళ్ళైనా సరే మీరు కర్కాటక రాశిలో పుడితే కనుక మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు సినిమాకి సంబంధించిన ఫీల్డ్స్లో చేస్తూ రంగాల్లో పనిచేస్తూ ఉన్న, ఒకవేళ సినిమా సంబంధించిన కాకపోయినా టీవీ యూట్యూబర్స్ అయినా సరే మీరు కర్కాటక రాశిలో పుట్టి ఉంటే కనుక ఈ వారం మీకు చాలా బాగా ఉంటుంది. కొన్ని మంచి చేంజెస్ చూడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది. అలాగే మీ స్పౌస్ తోటి మీ బంధం బాగా బలపడుతుంది, గట్టిపడుతుంది. మీ కళత్రంతో చాలా బాగా ఉంటుంది. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా సాగుతాయి. వ్యాపారస్తులకి మరీ ముఖ్యంగా, అంటే ఇప్పుడు మనం చేసుకుని ఈ రంగాల వాళ్ళనే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వ్యాపారస్తులకి ముఖ్య ఉద్దేశము ఈ వారం మీకు ప్రశాంతత ఉంటుంది. సో ప్రశాంతత ఎప్పుడు ఉంటుంది వ్యాపారస్తులకి? మిగతా విషయాలు మనం పెడితే వ్యాపార విషయం వరకు మనం చూసుకుంటే కనుక ఆర్థికంగా బాగా స్థిరపడుతూ ఉంటే కనుక ప్రశాంతత వస్తుంది. అది ఈ వారం వ్యాపారస్తులకి చాలా చక్కగా చోటు చేసుకుంటుంది శుక్ర భగవానుడి దీవెనల వల్ల. మనం ఉద్యోగస్తులకి చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి కూడా ఈ వారము బాగా ఉంది. కాకపోతే ఉద్యోగస్తులకి మీ ఉద్యోగ స్థలంలో ఒక ఆడవాళ్ళ వల్ల, మీరు ఆడైనా సరే మగ అయినా సరే, ఇక్కడ వచ్చిన మార్పు, మీరు ఆడైతే మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఎవరైనా మగవాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి. మీరు మగ అయితే మీ ఉద్యోగస్తులలో ఎవరైనా ఆడవాళ్ళ వల్ల కాంప్లికేషన్స్ కొంత వచ్చే అవకాశం ఉంది. బట్ అది టెంపరీ అనే తెలుసుకోవాలి, తర్వాత అది సమస్య పోతుంది. సో ఇదొక్కటి కొంత ఇబ్బంది ఉంటుంది ఉద్యోగస్తులకి. మిగతా విషయాల్లో బాగా ఉంటుంది. ఇలాంటివి వచ్చినా కూడా మీకు వెంటనే సెట్ అయిపోతుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. బట్ మిగతా విషయాల్లో బాగా ఉంది. ప్రమోషన్కి, గ్రోత్కి, అంటే ఉద్యోగంలో ఇప్పుడు శుక్ర భగవానుడు చాలా లైఫ్ గోయింగ్ నేచర్ ఇచ్చేస్తాడు. మీ రాశి మీదే దృష్టి పెట్టాడు కాబట్టి ఈ చిన్న ట్రబుల్ ఇప్పుడు రావడం మంచిది. ఇలా రావడం వల్ల ఏంటంటే అది నిలబడదు. అంటే అదేంటంటే ఒక గడ్డిపోచలాగా మీరు కన్సిడర్ చేసే విధంగానే ఆ ప్రాబ్లం ఉంటుంది. బట్ ప్రాబ్లం అయితే కొంత ఉంటుంది. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు షష్ఠ స్థానం బాగా బలంగా ఉంది ఈ వారము. షష్ఠ స్థానం నుంచి కొన్ని గ్రహాలు మీకు వ్యయ స్థానం మీద కూడా దృష్టి పెట్టాయి. ఈ వారం మీకు చక్కటి నిద్ర పడుతుంది. గత వారం మనం చూసుకుంటే కనుక సింహరాశిలో పుట్టిన వాళ్ళకి నిద్ర పట్టకపోవడం కావచ్చు, లేదా టైం సరిపోలేదు, అంటే అనుకోకుండా లేటుగా పడుకోవడం, చాలా పనుల ఒత్తిడి వల్ల కావచ్చు, లేదా కాలక్షేపం కోసం కావచ్చు లేటుగా పడుకున్నారు. మీకు తెలుస్తూనే ఉంటుంది ఆరోగ్యం దెబ్బతింటుంది, తొందరగా పడుకోవాలని, కానీ లేటుగా పడుకున్నారు. ఇప్పుడు ఈ వారం చక్కటి నిద్ర పడుతుంది.
సుస్వప్నాలు మీకు వస్తాయి మీ కలల్లో. అమ్మవారు రావడము, పూలు రావడము, పళ్ళు రావడము, చక్కగా మీరు పర్వతాలు, కొండలు ఎక్కినట్లు రావడము, చక్కటి వెన్నెల్లో మీరు విహరిస్తున్నట్టు రావడం, సూర్యకాంతి మీ మీద పడుతున్నట్టు, అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను. ఇలా ఏవైనా మంచి మంచి సుస్వప్నాలు, శుభశకునాలు ఈ వారంలో మీరు చూస్తారు. ఇవన్నీ కూడా మీకు ఈ వారంలో మీ జన్మజాతకం బాగా ఉంటే ఖచ్చితంగా సుస్వప్నాలు, సుశకునాలు చూస్తారు. ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోతే ఎక్కువ కాకపోయినా కొంతైనా మీరు చూస్తారు. మీ జన్మజాతకంలో శుక్రస్థానం మిగతా ఇప్పుడు మనం తెలుసుకుని ఈ గ్రహస్థానాలు కూడా బాగా ఉంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ శకునాలు, శుభ స్వప్నాలు ఇవి తెలుసుకుంటారు. బట్ లేకపోయినా మీ జన్మజాతకం బాగోకపోయినా ఇలాంటి సిమ్టమ్స్ మీరు చూస్తారు. వీటి వల్ల ఏంటంటే రాబోయే రోజుల్లో ఆర్థికంగా కొన్ని కొన్ని మంచి మార్పులు, కొంత మంచి ప్రోగ్రెషన్ చోటు చేసుకోబోతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మీకు కళల రూపంలో కావచ్చు, లేదా శకునం రూపంలో కావచ్చు, ప్రకృతి మాత్రం మీకు అందజేస్తూ ఉందన్న విషయాన్ని ఇక్కడ మీరు తెలుసుకోవాలి. అలాగే ఆడవాళ్ళతోటి మీకు ఏమైనా మనస్పర్ధలు, చికాకులు ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా సెటరేట్ అవుతాయి, తొలగిపోతాయి. మీ కలతరంతో అంటే మీ స్పౌస్ తోటి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇక్కడ స్పౌస్ విషయం మనం చూడాలంటే మీకు కనుక ఇన్నాళ్ళు కొంత మీ స్పౌస్ తోటి ఏమన్నా మనస్పర్ధలు, అపార్థాలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోతాయి. లేకపోతే మీరు మీ స్పౌస్ చాలా అన్యోన్యంగా ఉన్నారు, బాగా ఉన్నారు, ఎలాంటి మనస్పర్ధలు లేవనుకుంటే కనుక మీ స్పౌస్కి ఏదో ఒక గుడ్ థింగ్ జరుగుతుంది ఈ వారంలో. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీ హస్బెండ్కి కొన్ని మంచి మార్పులు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా వారు ఆనందపడే విషయాలు ఏదైనా జరుగుతాయి. మీరు ఒకవేళ మగవాళ్ళు అయితే మీ మిసెస్కి సేమ్ విషయాలు వర్తిస్తాయి. తన వృత్తి వ్యాపారాల్లో రాణిస్తుంది, లేదా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది తనకి. ఇది ఎప్పుడు మీరు కనుక ఇన్నాళ్ళు బాగా ఉండి మంచి కప్పులు, అంటే ఎలాంటి గొడవలు లేకుండా అంతా మీ పరపత్యాలు లేకుండా ఉంటే ఈ విషయం. వాళ్ళు పరపత్యాలు ఏమన్నా ఉంటే ఆ పరపత్యాలన్నీ కూడా సర్దుకునే శుభ సమయం కూడా ఈ వారం నుంచే ప్రారంభమవుతుందని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మిగతా విషయాల్లో మనం చూసుకుంటే కనుక శుక్రబలం బాగా ఉండడం వల్ల మేనత్తలు, మేనమామలతోటి చాలా అనుకూలమైన శుభ సమయంగా ఉంటుంది. అలాగే మీకు మీ తల్లిగారి తరఫు బంధువుల నుంచి కూడా కొన్ని అనుకూల అంశాలు మీరు ఈ వారం నుంచి చూడడం మొదలవుతుంది మీకు. ఇలాగా కొన్ని విషయాల్లో అంటే చాలా శుభాంశాలు అయితే సింహరాశిలో పుట్టిన వాళ్ళకి సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి మీకు వచ్చే కళలు, మీకు వచ్చే శకునాలు, వీటి మీద కొంత దృష్టి పెట్టండి. ఎందుకంటే శుభశకునాలు, సుస్వప్నాలు రావడానికి చాలా చక్కటి అవకాశం ఈ వారం నుంచి మొదలవుతూ ఉంది. దానివల్ల మీకు ఏంటంటే ఆర్థికంగా చాలా మంచి ప్రోగ్రెషన్ చోటు చేసుకోబోతుంది అన్న విషయానికి ఇదొక ఇండికేషన్గా మీరు భావించాలి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి. కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం పంచమ స్థానం బలోపేతంగా ఉంది. సంతానానికి సంబంధించిన శుభాంశాలు ఎన్నో చోటు చేసుకుంటాయి. సంతానం ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే సంతానం యొక్క ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సంతానం విషయంలో మీకు సంతృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పటి నుంచో కంటున్న కొన్ని కళలు కావచ్చు, లేదా కొన్ని పనులు కావచ్చు, ఇదైతే బాగుండు, ఇదైతే బాగుండు, ఇదైతే బాగుండు, అలాంటి పనులన్నీ కూడా ఈ వారం నుంచి ప్రోగ్రెషన్ మోడ్లోకి స్విచ్ ఆన్ అవ్వడానికి చాలా చక్కటి కాలబలము, దైవ బలము ఉందని చెప్పాలి. ఆర్థికంగా కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైన అంశాల్లో కొన్ని అదృష్టకరమైన సంఘటనలు డెఫినెట్గా మీరు చవి చూస్తారు. మీరు ఒకవేళ వ్యాపారస్తులైనా సరే, లేదా ఉద్యోగస్తులైనా సరే, ఎవరైనా సరే ఆర్థికంగా కొన్ని మంచి మార్పులు చూస్తారు. తండ్రి గారు లేదా తండ్రి సమానమైన వారితోటి కొన్ని అనుకూల అంశాలు చోటు చేసుకుంటాయి. అనుకూల అంశాలు అంటే ఒకవేళ వాళ్ళు ఏవైనా మీకు ప్రాపర్టీస్ రాయకుండా పెండింగ్లో ఉంచితే ప్రాపర్టీస్ రాస్తారు. అసలు ప్రాపర్టీ లావాదేవీలు ఏవీ లేవు అని అనుకుంటే కనుక వారితో మీకు మంచి రిలేషన్ ఉంటుంది. లేదా ఏదైనా ఒక గిఫ్ట్ మీ తండ్రి గారి నుంచి కావచ్చు, మీ బాబాయ్ గారి నుంచి కావచ్చు, మావయ్య గారి నుంచి కావచ్చు, పెద్దనాన్న గారి నుంచి కావచ్చు, ఇలాంటి వారి నుంచి ఏదైనా గిఫ్ట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇవేవి కాకపోతే మీరు ఉద్యోగస్తులు అయితే కనుక
మీరు పనిచేసే చోట మీ బాస్ వల్ల మీకు కొన్ని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకవేళ మీరు ఉద్యోగస్తులై మీకున్నది లేడీ బాస్ అయితే కనుక ఈ వారం చాలా బాగా ఉంటుంది. తను మీ ప్రోగ్రెషన్‌కి మీ బాస్ చాలా అండదండగా మీకు వ్యవహరిస్తారు. కొన్ని మంచి నిర్ణయాలు మీ పట్ల తీసుకోవడానికి మీకు ఒకవేళ లేడీ బాస్ ఉంటే కనుక ఈ విషయం మీకు అప్లికేబిలిటీ ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా మనం మాట్లాడుకుందాం. మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా బాగా ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా అనుకూల శుభాంశాలు ఈ వారము గోచార గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే మనం ఎలా చూసుకున్నా కన్యా రాశి వాళ్ళకి ఈ వారం చాలా చక్కటి అనుకూలమైన శుభ సమయమే. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు చతుర్థ స్థానం చాలా బలంగా ఉంది. దానివల్ల ఏదైనా ఉన్నా సరే కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోని వాళ్ళతోటి మంచి రిలేషన్ ఉంటుంది. ఇంట్లో కొన్ని మంచి మార్పులు ఏవైతే మీరు కొన్ని మార్పులు అయితే బాగుండని ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి మార్పులన్నీ కూడా ఈ వారం నుంచి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎవరితోటైనా మీకు మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు ఇలాంటివి ఏవైనా ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా అపార్థం చేసుకొని ఉంటే వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని తెలుసుకుంటారు. ఒకవేళ మీరెవరినైనా అపార్థం చేసుకుంటే కాలవశాత్తు మీరు చాలా అపార్థం చేసుకున్నారు వాళ్ళని అని చెప్పి రియలైజ్ అవుతారు. ఏదేమైనా సరే ఇక్కడ మెయిన్ మోటో మనశ్శాంతి మీకు లభిస్తుంది. ఈ రెండింటి వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది మీకు. కాంపిటేటివ్ సక్సెస్ మీరు విద్యార్థినులు అయితే కనుక చాలా చక్కగా ఉంది. విద్యార్థినులకే ఈ వారం చాలా బాగా ఉంది. కేజీ నుంచి అంటే మీరు 10th క్లాస్ నుంచి మనం చూసుకుంటే కనుక ఉన్నత విద్యలు అభ్యసించే వాళ్ళందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. శుక్రబలం ఈ వారం మీ రాష్ట్రాధిపతి అయిన శుక్ర భగవానుడు ఈ వారం 2వ రోజు నుంచి మీకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ మీకు చాలా అనుకూలతలను ఇస్తూ ఉన్నాడు. ప్రశాంతంగా ఇంట్లో ఈ వారం అంతా కూడా మీరు అంటే చాలా ప్రశాంతంగా గడుపుతారు ఇంట్లో. కొంత పని ఒత్తిడి, పని భారం కూడా తగ్గుతుంది మీకు. మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఉద్యోగ స్థానంలో పని ఒత్తిడి, పని భారం తగ్గుతుంది. లేదా అంతకు ముందుతో మీరు పోలిస్తే కనుక అంతకుముందు గంట చేసే పనిని ఈ వారం మీరు 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తారు. సో మీకు కూడా కొంత అర్థం కాదు, ఇదేంటి ఇంత ఫాస్ట్గా చేశానని. ఒకవేళ మీరు ఫాస్ట్గా చేసే నేచర్ ఉన్న వాళ్ళైతే ఇంకా ఫాస్ట్గా చేస్తారు. ఇది ఉద్యోగస్తులకి ఈ విషయం వర్తిస్తుంది. చాలా లైట్ గోయింగ్గా ఉంటుంది మీకు ఆఫీస్లో. అంటే అంత ప్రశాంతంగా ఇంట్లోనే కాదు ఆఫీస్లో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం మీరు చూడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది. మీరు వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారంలో కొన్ని మంచి అనుకూలమైన మార్పులు చూస్తారు. అయితే వ్యాపారస్తులకి ఇక్కడ కొంత మీరు కనుక భాగస్వామి వ్యాపారంలో ఉంటే కనుక కొంత మీకు మీ వ్యాపార భాగస్వామితోటి మనస్పర్ధలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. మీరు స్వతంత్ర వ్యాపారస్తులు అయితే కనుక మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా చక్కగా సాఫీగా సాగిపోతుంది. మిగతా విషయాలు అన్నిట్లో కూడా బాగా ఉంది. ఏదేమైనా శుక్రబలం చాలా బాగా ఉంది ఈ వారం మీకు. శుక్రబలం వల్ల చాలా ఆనందంగా, ఉల్లాసంగా సాగుతుంది ఈ వారం అంతా కూడా మీకు. ఇవి మీ రాశి యొక్క ఫలితాలు ఈ వారం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి తృతీయ స్థానం చాలా బాగా ఉంది. మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళకి సంబంధించిన విషయాల్లో మీరు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళకి సంబంధించిన శుభవార్తలు వింటారు ఈ వారం. మీరు ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు ఏవి కూడా జాప్యం చేయకుండా చేస్తారు. ప్రత్యేకించి మీరు పెళ్లి చూపులకి కావచ్చు, ఏదైనా ప్రయాణం పెట్టుకుంటే ఈ వారం అది ముడిపడడానికి అవకాశం ఉంది. ఆ సంబంధం మీ జన్మజాతకం బలంగా ఉంటే ముడిపడటానికి అవకాశం ఉంది. ఒకవేళ మీ జన్మజాతకం బలంగా లేకపోయినా సరే ముందుకు సాగడానికైతే కొంత శుక్ర భగవానుడు కాలబలం, దైవబలం రెండూ కూడా సహకారంగా ఉన్నాయి. ఏదైనా ట్రావెల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది. బాగా ఉంటుంది మీకు. వ్యాపారము ఈ వారం చాలా బాగా కొనసాగుతుంది. ట్రావెల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఒక మంచి అదృష్టం ఈ వారంలో మీరు చూడటానికి కావచ్చు, లేదా వినటానికి కావచ్చు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే కొన్ని అంశాలు చూడటానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ వారము. అంటే లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు, కృప ఈ వారం చాలా చక్కగా ఉంది. ఇది మీరు వ్యాపారస్తులు అవ్వచ్చు, లేదా ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఇద్దరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది. సో మనకేంటంటే మీకు నవమ స్థానం కూడా మీకు తృతీయ స్థానంతో బలంగా ఉంది. సమానంగా బలంగా ఉండడం వల్ల ఎక్కడ కూడా మీరు కూర్చోకుండా
పనులు అంటే ఇప్పుడు అదృష్టం కలిసి రావాలంటే మన వంతు ప్రయత్నం కూడా మనం చేస్తేనే కదా అదృష్టం కలిసి వచ్చేది. అలాంటి వాటికి ఇప్పుడు చాలా చక్కటి అవకాశం ఉంది. సో, మీరు అదృష్టం ఏం చేస్తే మీరు అనుకున్న పనులు అవుతాయో, అలాంటి వాటి మీద ఫోకస్డ్‌గా మీరు పనులు చేయడం వల్ల మీరు అనుకున్న మీరు చేసే ప్రతి పని విజయం అవుతుంది కాబట్టి అదృష్టంగా అనిపిస్తుంది. మీరు స్పోర్ట్స్‌లో ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది ఈ వారము. క్రీడాకారులకి చాలా మంచి శుభ సమయం బేసిక్‌గా మనం చెప్పాలంటే ఈ వారము వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళందరికీ, రియల్ ఎస్టేట్‌లో పుట్టిన వాళ్ళందరికీ కూడా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు కనుక వృశ్చిక రాశిలో పుట్టి ఉంటే కనుక ఈ ఈ వారం చాలా బాగా ఉంటుంది. ఫైనాన్షియల్గా కూడా ప్రత్యేకించి ఇంటీరియర్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇంకా బాగా ఉంది రియల్ ఎస్టేట్ వాటితో మనం కంపేర్ చేస్తే. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ రెండు కలిపి చేస్తూ ఉంటే కనుక ఇది చక్కటి శుభ ట్రాన్సిట్ అని చెప్పాలి ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకి మీకు ద్వితీయ స్థానం చాలా బలంగా ఉంది. ద్వితీయ స్థానం అష్టమ స్థానం చాలా బలంగా ఉంది. ద్వితీయ స్థానం అష్టమ స్థానం బలంగా ఉంది అంటే మిగతా స్థానాలు బలంగా ఉన్న మేజర్గా ఈ రెండు ఎక్కువగా బలంగా ఉండడం వల్ల మీకు ఇంట్లో కొన్ని మంచి మార్పులు, ఆహారం అంటే మంచి ఆహారం, టేస్టీ ఫుడ్ తింటారు. ఎక్కువగా ఫంక్షన్స్ అటెండ్ అవుతారు మీరు ఈ వారము. అటెండ్ అయిన చోట మీకు ఆహారం బాగా నచ్చుతుంది. సో, కడుపు నిండా తింటారు ఈ వారం మీరు. అంటే ఇన్నాళ్ళు తినలేదని నేను చెప్పట్లేదు. మనం కడుపు నిండా తినడం వేరు, మన తిన్న ఆహారము ఎప్పుడైనా సరే మన నాలుక సాటిస్ఫై అవ్వాలి. దాన్ని సాటిస్ఫై చేయడం చాలా కష్టం. ఈ వారం అది మీకు పొసగుతుంది. అలాగే మీరు మాట్లాడే మాటలు అందరికీ కూడా చాలా చక్కగా వినసొంపుగా ఉంటాయి. కమ్యూనికేషన్స్లో మీరు చాలా బాగా రాణిస్తారు. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే కనుక చాలా చక్కటి శుభ సమయం అనే చెప్పాలి. ఒకవేళ కమ్యూనికేటివ్ ఫీల్డ్స్ అనే కాదండి, జనరల్గా మనకి డే టు డే లైఫ్లో ఏ విషయంలోనైనా మీరు ఉద్యోగస్తులు అవ్వండి, వ్యాపారస్తులు అవ్వండి, ఎవరైనా సరే మన ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. సో, కమ్యూనికేషన్స్లో విషయంలో చాలా బాగా ఉండాలి. ఉంటేనే మన లైఫ్ అన్నది డిటర్మైన్ అవుతుంది. సో, అలాంటి వాటికి ఈ వారం మీకు చాలా చక్కటి అవకాశం ఉంది. మీ మాట ద్వారా చాలా విషయాలు మీరు సాధిస్తారు. అనుకున్న పనులన్నీ కూడా మీ నోటి మాట ద్వారా సాధించడానికి అవకాశం చాలా బాగా ఉంది. ఆ విధంగా మీరు వర్క్ చేయడానికి కూడా చాలా అవకాశము ఈ వారం గోచర గ్రహస్థితులు సూచిస్తూ ఉన్నాయి. అలాగే మీకు అష్టమ స్థానం బలంగా ఉండడం వల్ల ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అంటే హెల్త్ పరంగానే కాదు, మానసికంగా కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అదే డిప్రెషను ఇలాంటివి ఏమన్నా మీకు ఉంటే వాటన్నిటి నుంచి బయటపడటానికి ఇప్పుడు ఈ వారం చాలా శుక్ర భగవానుడు ఆశీస్సులు బాగా ఉంది. ఫైనాన్షియల్గా కొంత మీకు ఊరటనిచ్చే సమయము, ఫైనాన్షియల్గా కొంత సర్దుబాటుగా ఉండే సమయం కూడా ఈ వారం నుంచి మొదలవుతుంది. మీరు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేస్తూ ఉంటే కనుక హైయర్ ఎడ్యుకేషన్ పర్సూ చేసే వాళ్ళకి చాలా బాగా ఉంది. మొత్తానికి విద్యార్థినులకి బాగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సంతానము చెప్పిన మాట వింటుంది. సంతానం యొక్క అంటే కనీసం వింటారు. ఇప్పుడు పోయిన 2-3 వారాల్లో సంతానం యొక్క విషయంలో మీకు కొంచెము చికాకు, కొంతమంది మీ జన్మజాతకం బాగోకపోతే తలలు పట్టుకునే విషయాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ వారము కొంత సంతానం విషయంలో మీరు ఊపిరి తీసుకుంటారు. అమ్మయ్య పర్వాలేదు, చెప్పిన మాట వింటున్నారు, ఆలకిస్తున్నారు. ఇలాంటివి మీకు తటస్థిస్తాయి ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. మకర రాశిలో పుట్టిన వారికి ఈ వారము మీ రాశి చాలా అంటే స్ట్రాంగ్గా ఉంది. మీ లగ్నం మీ రాశి స్ట్రాంగ్గా ఉంది. అలాగే మీకు సప్తమ స్థానం స్ట్రాంగ్గా ఉంది. వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయము. ఈజీగా వ్యాపారం చేసేస్తారు. అంటే ఈజీగా వ్యాపారం చేస్తారంటే ఎలాంటి టెన్షన్స్ తీసుకోకుండా, ఎలాంటి వర్క్ ప్రెషర్ తీసుకోకుండా చాలా ఆడుతూ పాడుతూ పని చేస్తారు మీరు. ఆడుతూ పాడుతూ పని చేస్తారు. ఎంత పనైనా ఇప్పుడు ఒక్కొక్కసారి కొండంత పని కూడా చాలా తొందరగా అవుతుంది. ఒక్కొక్కసారి గోరంత పని కూడా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇది రివర్స్ అవుతుంది. మీకు కొండంత పని కూడా గోరంతలాగా చాలా ఎనర్జెటిక్గా చేస్తారు. ఎనర్జీ లెవెల్స్ చాలా అంటే చాలా హైగా ఉంటాయి. దీనికి ఒకంత కారణం మీకు ఫైనాన్షియల్గా మంచి స్టేబుల్ పొజిషన్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి అలా కూడా ఉంటుంది.
బట్ ఏదేమైనా సరే వ్యాపారస్తులకి చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారంలో చాలా ఆడుతూ పాడుతూ చేసే శుభ సంఘటనలు ఈ ఈ ఈ వారంలో చోటు చేసుకుంటాయి. అయితే మనం ఉద్యోగస్తులకి చూసుకుంటే ఉద్యోగస్తులకి కూడా అదే పాయింట్ వర్తిస్తుంది. మీ మకర రాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్ర భగవానుడు. ఆయన ఇప్పుడు రెండో రోజు నుంచి, అంటే ఈ వారం మొదలైన రెండో సోమవారం నుంచి మీ రాశిలోకి వచ్చాడు కాబట్టి మీ ఉద్యోగస్తులందరికీ కూడా ఆడుతూ పాడుతూ చక్కగా చాలా ఈజీ గోయింగ్గా చాలా ప్రశాంతంగా ఉద్యోగ స్థానంలో మీకు బాగా ఉంటుంది. అంటే రోజు ఒక్కొక్కసారి ఉద్యోగానికి ఇప్పుడు లాస్ట్ 3 వీక్స్లో చూసుకుంటే డెఫినెట్గా మీరు ఉద్యోగస్తులు అయితే కనుక ఒకరోజు ఏడుస్తూనే వెళ్ళారు. చిన్నపిల్లలు కనుక స్కూల్కి వెళ్ళాలంటే నేను వెళ్ళను అని పసితనంలో తల్లి దగ్గర ఇస్తూ ఉంటారు చూసారా. అలా అంటే మీరు మొరాయించారని కాదు, లోపల మీ మనసు మీకు మొరాయించింది, కానీ బలవంతంగా కట్టడి చేసుకొని వెళ్ళారు. ఈ వారం చాలా అంటే అంత స్ట్రెస్ఫుల్గా కొంత ఉంది. ఈ వారం దాంట్లోంచి చాలా బయటకు వచ్చేస్తారు. ప్రశాంతంగా ఎప్పుడెప్పుడు వర్క్ ప్లేస్కి వెళ్దామా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తారు మీరు వర్క్ని. ఇప్పుడు ఇష్టపడి పని చేయడం వేరు, కష్టపడుతూ పని చేయడం వేరు. ఇష్టపడుతూ పనిచేసే మోడ్లోకి మిమ్మల్ని శుక్ర భగవానుడు ఇప్పుడు ఆ వైపుగా ఆ దిశగా మిమ్మల్ని అడుగులు వేయిస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా కొన్ని శుభాంశాలు ఈ వారం మీకు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఒక వ్యాపారస్తులకే కావచ్చు, ఉద్యోగస్తులకే కావచ్చు. ఇక్కడ ఇవన్నీ మనం చూసుకుంటే ఇండైరెక్ట్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ జరగాలంటే హెల్త్ బాగా ఉండాలి. హెల్త్ చాలా బాగా ఉంటుంది. సో లాజికల్లీ స్పీకింగ్ హెల్త్ బాగా ఉంటుంది. ఇంకా ప్రత్యేకించి హెల్త్ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని మంచి శుభకరమైన విషయాలు మీ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం చోటు చేసుకోబోతుంది. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు వ్యయస్థానం చాలా బలంగా ఉంది, షష్ఠస్థానం చాలా బలంగా ఉంది. అంటే మిగతా స్థానాలు బలంగా ఉన్నాయి, ఈ రెండు ఇంకా ప్రత్యేకించి బలంగా ఉన్నాయి. సో షష్ఠస్థానం బలంగా ఉండడం, వ్యయస్థానం బలంగా ఉండడం వల్ల మీకు కావచ్చు, మీ కుటుంబంలో ఇప్పుడు మీకు ఎవరితోటైనా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు మీ జీవితంలోంచి. వాళ్ళ నుంచి ఇంకా మీకు పీడాకాలం విరగడైపోయినట్లే. మాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరండి, మేము అజాత శత్రువులం అండి, అందరితోటి మంచి రిలేషనే ఉంది అని అనుకుంటే, మీ కుటుంబంలోని వాళ్ళు ఎవరితో అయినా బాధపడుతూ ఉంటే, ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఈ పీడాకాలం తొలగిపోతుంది. లేదు ఇదేది లేదు, మా కుటుంబంలో వాళ్ళకి లేదు, మాకు లేదు, ఎవరికి ఏం లేదు అనుకుంటే మీకున్న కర్మదోషాలన్నీ కూడా కర్మదోషాలు కొన్ని అట్లీస్ట్ పూర్వజన్మ నుంచి కావచ్చు, ఈ జన్మలో చేసుకున్న తెలిసి తెలియక చేసినవి కావచ్చు, అవి ఉపశమించే శుభ సమయం ఈ వారం అని చెప్పాలి. అయితే మీకెవరితోటైనా శత్రుత్వం, ఎవరైనా మీ మీద విడిచిపెట్టుకొని మిమ్మల్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వెళ్ళిపోతారు మీ జీవితంలోంచి. లేదా మీ కుటుంబ సభ్యులను ఎవరైనా టార్గెట్ చేస్తుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, కంప్లీట్గా వెళ్ళిపోతారు. ఇక మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇదేం లేదు, అసలు మాకు అందరితో చక్కటి సత్సంబంధం ఉంది అని అనుకుంటే మీ కర్మదోషాలు తొలగిపోతాయి. సో తెలిసి తెలియక చేసిన జన్మ నుంచి చేసుకున్న కావచ్చు, ఈ జన్మలో చేసిన కావచ్చు తొలగిపోతాయి. అది అక్కడ ఏంటంటే వ్యాధి తగ్గితే ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది. మనం జాతకంలో చెప్పాలంటే కర్మదోషాలు తొలగిపోయాయంటే మీ కుండలి బలపడుతుందని ఇక్కడ అర్థం. అంటే మీకు ఆస్ట్రో ఎనర్జీ పెరుగుతుంది. మీ జాతకంలో యోగాలు ఫలితమయ్యే సమయంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారని చెప్పి ఒక శుభ సంకేతం. ఇది ఒక శుభ సంకేతం. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీకు ఈ వారం అంతా కూడా. రాత్రిపూట అంటే ప్లెజర్ ట్రిప్స్ ఎక్కువ అవుతాయి. ప్లెజర్ ట్రిప్స్కి వెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంది. జర్నీని ఎంజాయ్ చేస్తారు. రాత్రిపూట చక్కటి నిద్ర పడుతుంది మీకు. మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక అవన్నీ సఫలీకృతం అవుతాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ మీరు కుంభరాశిలో పుట్టి ఉంటే చాలా చక్కటి శుభ సమయం. మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయము. వివాహానికి సంబంధించిన పనులు బాగా అవుతాయి. ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కొంటారు వివాహాలు అటెండ్ అవ్వడానికి కావచ్చు, లేదా శుభకార్యానికి సంబంధించి డబ్బు ఖర్చు అవుతుంది. అంటే ఒక వాల్యుబుల్ గిఫ్ట్లు కొనడానికి కావచ్చు, దీనికి డబ్బు ఖర్చు అయితే ఈ వారం అవుతుంది. బట్ అది ఇష్టపడే చేస్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు డబ్బులకి ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి తాకట్టు పెట్టి కొంత గిఫ్ట్ కొన్ని ఇస్తూ ఉంటారు. సహజంగా చాలామంది చేసే పని. బట్ ఈ వారం ఏంటంటే మీకు అంటే ఈ వారం అని కాదు, శుక్రభగవానుడు 4 రోజులు ఉంటాడు. ఈ వారం నుంచి మొదలైంది అది. గిఫ్ట్ మీరు ఆనందంగా కొంటారు, ఎందుకంటే దానికి మీకు అంతకంటే ఎక్కువగా మీకు ఉంటాయి డబ్బులు మీ దగ్గర. సో ప్రశాంతంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చక్కటి గిఫ్ట్లు కొని మీ బంధువర్గంలోని వాళ్ళకి ఇవ్వడానికి కూడా అవకాశం ఈ వారం శుక్ర భగవానుడు సూచిస్తూ ఉన్నారు.
ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. ఆఖరిదైన మీనరాశి. మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం లాభస్థానం చాలా బలంగా ఉంది, పంచమ స్థానం చాలా బలంగా ఉంది. పంచమ లాభస్థానాలు బలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు, ఇన్నాళ్ళు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, కొంత ఇన్వెస్ట్మెంట్స్కి తాలూకు లాభాన్ని మీరు చూడటానికి అవకాశం చాలా చక్కగా ఉంది ఈ వారము. అలాగే మీరు ఈ వారం కొన్ని ఇన్వెస్ట్మెంట్స్, అంటే మంచి సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్, నేను చెప్పేది స్పెక్యులేషన్స్ కాకుండా సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ఇది మీకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకే కావచ్చు. లాభస్థానం చాలా బలంగా ఉండడం వల్ల ఆర్థికంగా చాలా మంచి శుభ సమయము ఇది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా ఆర్థికంగా శుభ సమయం అన్న విషయము ఇద్దరికీ ఏకకాలంలో వర్తిస్తుంది. కళత్ర లాభం ఉంది. అంటే కళత్ర లాభం అంటే మీరు కనుక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇప్పుడు కొంతమందికి వివాహం అవుతుంది, ఏదైనా కారణాల వల్ల వాళ్ళిద్దరూ కొంత దూరం అవుతారు. అలా దూరమైన లెక్కలో కోవలో మీరు ఉంటే కనుక ఈ వారము మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ అది మీ మధ్య బంధం చిగురించడానికి అవకాశం ఉంది. ఒక వివాహం అనే కాదండి, మీకు ఎవరితోటైనా డిస్టెన్స్ ఉంటే కనుక అదంతా క్లియర్ ఆఫ్ అయిపోయి మళ్ళీ మంచి రిలేషన్ వాళ్ళతో, ఒకవేళ ఇదివరకు లేకపోయినా ఇప్పుడు మంచి రిలేషన్ ఉండడానికి చక్కటి అవకాశం ఉంది. పాతకాలపు మిత్రులు ఎవరైనా కలుస్తారు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, లేదా చిన్ననాటి స్నేహితులు కాకపోయినా గత కొంతకాలంగా, అంటే ఒక 3 ఏళ్ళ నుంచి కావచ్చు, 5 ఏళ్ళ నుంచి కావచ్చు, టచ్లో లేని వాళ్ళు మిమ్మల్ని కలిసే అవకాశం, తద్వారా కొంత మీకు ఆనందం కలుగుతుంది. కొన్ని మధుర జ్ఞాపకాలను షేర్ చేసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కొంత ఎనర్జీ మీకు యాక్టివేట్ అవుతుంది. అంటే సంతోషం సగం బలం అంటారు కదా. ఒక్కోసారి మనం కొంతమందిని కలిస్తే మనలో తెలియని ఉత్సాహం, ఆనందం వస్తుంది. అదే ఇప్పుడు మీకు కొంతమంది చిన్ననాటి స్నేహితులతో కావచ్చు, లేదా ఒక 3 ఏళ్ళ నుంచి కావచ్చు, 5 ఏళ్ళ నుంచి కావచ్చు, టచ్లో నేను వాళ్ళని కలవడం వల్ల ఈ వారం కలుస్తుంది. ఈ విషయాలు మీకు యాక్టివ్ అవుతాయి. అయితే ఈ వారం మీకు మనం ఎలా చూసుకున్నా సరే ఫైనాన్షియల్గా బాగా ఉంది కాబట్టి బాగా ఉంటుంది. విద్యార్థినులకి చాలా శుభ సమయము. అయితే విద్యార్థినులకి ఫైనాన్షియల్గా బాగుంది కాబట్టి విద్యార్థినులకి సంపాదించారు కాబట్టి వాళ్ళ ఇంట్లోని వాళ్ళకి ఫైనాన్షియల్గా పురోభివృద్ధి ఈ వారం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి ఫైనాన్షియల్ స్టేట్ జనరేట్ అవుతుంది. అంటే కొంచెం ఆర్థికంగా బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉండే శుభ సమయము ఈ వారం మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ. చూశారు కదండి ఈ వారము మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మనం స్పెషల్ చెప్పుకున్నాం కదా, సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి వెళ్ళడము, అలాగే ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి రావడము. అయితే ఈ వారము శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళే చేసుకోవాలి. శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ఎందుకు చేయాలంటే, మనం ఈ కలియుగంలో ప్రశాంతంగా బాగున్నాము అని చెప్పడానికి ఎవరికైతే శుక్రబలం బాగా అనుకూలంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. సంతృప్తి, ఆనందము, లావిష్ లైఫ్, ఇవన్నీ కూడా శుక్ర భగవానుడు ప్రసాదిస్తారు. ఎవరైతే అదృష్టవంతులు, సంతృప్తితో కూడిన అదృష్టము, కీర్తిలక్ష్మితో కూడిన అదృష్టము, ఇవన్నీ అదృష్టం ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అదృష్టవంతులుగా ఉండేవాళ్ళు ఎవరంటే గురుబలం బాగా 100% గురుబలం ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంబినేషను అందరికీ జన్మజాతకాల్లో ఉండాలని ఉండదు. ఇప్పుడు చాలామందికి శుక్రబలం కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమందికి మధ్యలో అంటే అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. చూసారా కొంతమంది ఎందుకు చూస్తారు, మధ్యలో శుక్రబలం బాగా వచ్చినప్పుడు, అంటే ఒక శుక్రుడనే కాదు మిగతా గ్రహాలు కూడా అదృష్టాన్ని ప్రసాదించగలుగుతాయి. బట్ మేజర్గా మనకి శుక్ర భగవానుడు బాగా ఆనందంతో కూడిన అదృష్టాన్ని ఇస్తాడు. అంటే చాలా ప్లెజర్గా ఎంజాయ్ చేసే విధంగా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. సో అలా మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాను. చూసారు చాలామంది, కొంతమంది లైఫ్స్లో మనం చూస్తూ ఉంటాము. ఇదంతా కూడా శుక్ర భగవానుడి చేతిలో ఉంటుంది. మీ జన్మజాతకంలో శుక్రబలం ఉంటే మీకు ఆల్రెడీ ఉందని మీకు ఎలా తెలుస్తుంది? మీకు కనుక శుక్రుడు వృషభ రాశిలో ఉన్న, తులారాశిలో ఉన్న, అలాగే మీకు శుక్ర భగవానుడు కనుక మీన రాశిలో ఉంటే కనుక మీరు బాగా శుక్రబలంతో పుట్టినట్లు అర్థము. అలాగే మీ రాశి నుంచి, మీ జన్మ రాశి నుంచి కావచ్చు, మీ లగ్నం నుంచి కావచ్చు, శుక్ర భగవానుడు కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నా కూడా
మీకు శుక్రబలం బాగా ఉన్నట్లే అర్థం. అప్పుడు మీకు ఈ శుక్ర భగవానుడి యొక్క స్పెషల్ ట్రాన్సిట్ మీకు చాలా అనుకూల అంశాలను ఇస్తుంది. ఒకవేళ అలా లేకుండా మీకుంటే ఇవన్నీ మాకేం తెలియదు అని అనుకున్నా కూడా ఇప్పుడు తెలుసుకోబోయే ఈ పరిహారం చేసుకోవడం వల్ల బలాన్ని పెంపొందించుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఆ అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. దీనికి మనం శుక్రగ్రహం అనుకూలించాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయాలి. శ్రీలక్ష్మి అమ్మవారిని ఈ నామంతో కనుక పూజిస్తే శుక్ర భగవానుడు త్వరగా ప్రసన్నం అవుతాడు. ఆ నామం ఏంటో మనం తెలుసుకుందాము. ఆ నామాన్ని ఈ వారం అంతా కూడా మనసులో అయినా సరే జపించుకోవడానికి ప్రయత్నించండి. నేను ఉత్త నామమే చెప్తున్నాను, మనసులో అన్ని వేళలా నామం అయితే పట్టుకోవచ్చు కాబట్టి ఉత్త నామాన్ని చెప్తున్నాను. మీరు ఒకవేళ పూజలో కూర్చున్నప్పుడు ఓంకారాన్ని శ్రీంకారాన్ని కూడా కలిపి చేర్చవచ్చు. పూజ లేనప్పుడు విడిగా నామాన్ని జపించాలి. ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ మహాలక్ష్మీ నమః భార్గవే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః భార్గవే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః భార్గవే నమః. ఈ నామాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక మీరు పూజ చేసుకునే సమయంలో అప్పుడు అమ్మవారిని ఆరాధించాలంటే ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం భార్గవే నమః. ఆడవాళ్ళు అయితే వీలైతే శ్రీంకారం వరకే తీసుకోండి. సో ఒకవేళ మీరు అశౌచంలో ఉన్నారు అంటే ఏటి సూతకం ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ బీజాక్షరాలు లేకుండా ఉత్తగా నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు. కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉత్తగా నామంతో కూడా మనం భగవంతుడిని తొందరగా చేరుకోవచ్చు. అలాంటి నామాలే ఈ 2 నామాలు. ఈ వారం ఈ 2 నామాలు స్మరించడం వల్ల శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు మన మీద వర్షిస్తాయి. శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు వర్షించడం వల్ల మనకి లైఫ్లో మంచి అనుకూలతలు, ప్రశాంతత తదితర అంశాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.